మూడో తరగతి తెలుగు వాచకాన్ని జాబిలి 3 అని పిలవడం జరుగుతుంది. ఒకటవ తరగతి తెలుగు వాచకాన్ని జాబిలి 1, రెండవ తరగతి తెలుగు వాచకాన్ని జాబిలి 2, మూడో తరగతి తెలుగు వాచకాన్ని అదేవిధంగా జాబిలి 3 అని పిలవడం జరుగుతుంది. అది ఇక్కడ ది వాచకానికి సంబంధించి ఇక్కడ కపిలవాయి లింగమూర్తి అనేటువంటి కవి ఇతను ఈ గేయాన్ని రాశాడు. ఏం రాశాడు అంటే కపిలవాయి లింగమూర్తి కవి, బాలల్లారా బంగారు కొండల్లారా, భరత జాతికి నేతలు మీరే, భావితరాలకు బాటలు మీరే, మన దేశానికి సంపద మీరే, మానవత్వపు మచ్చులు మీరే అనేటువంటి మనకు ఈ గేయాన్ని రాయడం జరిగింది. అయితే మనకు అడిగేటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటాయంటే, బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి గేయాన్ని ఎవరు రాశారు? కపిలవాయి లింగమూర్తి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చరణాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక రెండు పాదాలను తీసుకొని మనకు అడుగుతుండవచ్చు. ఉదాహరణకు, శాంతి దేవతకు రక్షణ మీరే, క్రాంతి ప్రధాన రథములు మీరే, అమాయకతకు అంచులు మీరే, ఆనందానికి అవధులు మీరే అనేటువంటి గేయ పంక్తులు ఎవరు రాసినటువంటి గేయంలోనివి అనేటువంటి అంటే, బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి ఈ గేయం ఉన్నది కదా, ఈ గేయాన్ని రాసినటువంటి డాక్టర్ కపిలవాయి లింగమూర్తి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ గేయాన్ని పూర్తిగా మనకు గుర్తుండడం ద్వారా మనం ఈజీగా సులభంగా ప్రశ్నకి జవాబును మనం గుర్తించవచ్చు. ఈ విధంగా ఇది గేయానికి సంబంధించి. ఇక్కడ సృజనాత్మక మనకు ఈ అంశాలు ఉన్నాయి. మనకు సామర్థ్యాలు వినండి, ఆలోచించి చెప్పండి, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి, ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఇక మనకు ఇంతకుముందు సృజనాత్మకత ఉండేది, ఇప్పుడు దీంట్లో పదజాలం అనేది, భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటిది, ప్రాజెక్ట్ పని అనేటువంటిది, నేను ఇవి చేయగలను అనేటువంటి అంశాలు మనకు అదనంగా ఈ తరగతి నుంచి చేర్చడం జరిగింది. ఆ అంశాలు గుర్తుపెట్టుకోవాలా. ఈ సామర్థ్యాలు ఏ తరగతి నుంచి ప్రారంభించబడ్డవి అనేటువంటి ప్రశ్నకు జవాబుగా మనకు టెట్ అయినా డిఎస్ అయినా ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక ముందు మాటలో దీనికి సంబంధించి మనకు ఒకటో తరగతి రెండో తరగతి ఏ విధంగా ఉందో మనకు మూడో తరగతి కూడా అదే విధంగా ఇచ్చారు. కానీ కొన్ని అంశాలను చూడండి. మనకు తెలంగాణ ఇప్పుడు వచ్చింది మనకు తెలుసు. అయితే ఉచిత నిర్బంధ విద్య చట్టం మనకు 2009 అమల్లోకి వచ్చినప్పటి నుంచి కనుక ఈ అంశాన్ని రెండవ తరగతి పూర్తయ్యే వరకు పిల్లలు చదవడం రాయడం చేయగలగాలి. రెండవ తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు చదవడం రాయడం చేయగలగాలి. వీరికి మూడో తరగతి నుండి భాషలోని వివిధ రూపాలకు చెందిన పాఠాలను చదవడం, అర్థం చేసుకోవడం, సొంతంగా రాయగలగడం వంటివి చేయడానికి అనుగుణంగా పాఠ్యపుస్తకం ఉండాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటిది. ఈ విధంగా తయారు చేయాలనేటువంటి అంశం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మూడో తరగతి వాచకాన్ని రూపొందించడం జరిగింది. అయితే మూడవ తరగతిలో రెండవ తరగతి పూర్తయ్యేసరికి పిల్లవాడికి రావాల్సినటువంటి అంశాలు చదవడం రాయడం అనేటువంటి వస్తాయి కనుక, ఇక మూడో తరగతి వచ్చేసరికి విద్యార్థులు వివిధ రూపాలకు చెందిన, మరి రూపాలు అంటే ఏంటి అంటే మనకు ప్రక్రియలు అనేటువంటి ఉంటాయి. అంటే పద్య రూపమా, గద్య రూపమా, కథ రూపమా, కథానికన, ఆత్మకథన, జీవిత చరిత్రన, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియలు మనం ముందు తెలుసుకుంటాం. ఈ విధంగా మనం మూడో తరగతి పూర్తయ్యేసరికి ఇవి వాళ్ళు నేర్చుకోగలగాలి. మనకు ప్రశ్న సరళి ఆ విధంగా రావచ్చు. రెండవ తరగతికి పూర్తయ్యేసరికి పిల్లలు చదవడం రాయడం చేయగలిగితే మూడో తరగతి పూర్తయ్యేసరికి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలి? మరి వివిధ రూపాలకు చెందిన పాఠాలను చదవడం రావాలా, అర్థం చేసుకోవడం, సొంతగా రాయగలగడం వంటివి కూడా వచ్చి ఉండాలి. మరి ఆ విధంగా పాఠ్యపుస్తకం రూపొందాలి అనేటువంటిది మనకు తెలియజేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మూడో తరగతి పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. పాఠ్యపుస్తకం భాష సామర్థ్యాలైనటువంటి వినడం, అర్థం చేసుకోవడం, సందర్భోచితంగా మాట్లాడడం, చదివి అర్థం చేసుకొని వ్యక్తపరచడం, సొంతంగా రాయడం,
సృజనాత్మకంగా వ్యక్తీకరించడం, పదజాలం మీద పట్టు ఏర్పరచుకోవడం, భాషను గురించి తెలుసుకోవడం వంటి సామర్థ్యాలను సాధించేలా నూతన పాఠ్యపుస్తకాన్ని ఈ పాఠ్యపుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు దైనందిన జీవిత వ్యవహారాల్లో కనుక తీసుకుంటే పాటలు, గేయాలు, కథలు, వ్యాసాలు, పద్యాలు మొదలైన వాటిని పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది. ఇక పిల్లలకు సంబంధించి తీసుకుంటే చదవడం, రాయడం తప్పనిసరిగా చేయగలడాన్ని పాఠ్యపుస్తకం ప్రారంభంలో సంసిద్ధత పాఠాలను చేర్చారు. మనకు ప్రతి పాఠ్యానికి సంబంధించి ఒక తరగతి రెండో తరగతి పాఠ్యపుస్తకం తీసుకుందాం. దాంట్లో మనకు సంసిద్ధత పాఠాలు ఉన్నాయి. దీంట్లో మూడో తరగతిలో కూడా సంసిద్ధత పాఠాలు ఉంటాయి. సంసిద్ధత అంటే ఆ తరగతికి సంబంధించినటువంటి మనం బోధించడానికి ముందు మనం విద్యార్థులకి సన్నద్ధంగా ఉందా లేదా అనేటువంటిది తెలియజేయడానికి సంసిద్ధత పాఠాలు, విద్యార్థిని సంసిద్ధం చేయడానికి ఈ విధంగా సంసిద్ధత పాఠాలు అనేది ఉంటాయి. ఇక ప్రతి పాఠానికి ముందు పిల్లల చేత మాట్లాడించడం, చర్చించడం అనేటువంటి అంశాలు గుర్తుంచుకోవాలి. ఇవి పాఠ్యాంశం వైపు ఏం చేస్తారు, వాళ్ళను ఉన్మికీకరణ చేసేటట్టు ఉంటాయి. ఇంకా దీంట్లో ఈ పుస్తకంలో నేనివి చేయగలనా అనేటువంటి అంశాలు, ఇక పదాల అర్థాల పట్టికకు సంబంధించి కూడా దీంట్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలు మనం దీంట్లో చదవాలి. ఓకే, విద్యార్థి సొంతంగా రాసేలా కూడా ఈ తరగతిలో వచ్చేసరికి చేసే ఉండాలి. ఇక ఇవి ఉపాధ్యాయులకు సూచనలకు సంబంధించి తెలుసుకుంటే దీంట్లో మనకి ఎన్ని ఇచ్చారంటే 10 సంసిద్ధత పాఠాలు ఇచ్చారు మూడో తరగతిలో. సంసిద్ధత పాఠాలకు సంబంధించి చిత్రాల రూపంలో ఉండి అవి సరళ పదాలు, గుణింత, ఒత్తు పదాలు, వాక్యాలు, పేరాలు రాసేటట్టు అభ్యాసాలు ఉన్నాయి. సంసిద్ధత పాఠ్యాంశాలు ఏ నెలలో పూర్తి చేయాలి? సంసిద్ధత పాఠ్యాంశాలు ఏ నెలలో పూర్తి చేయాలి? మనకు విషయ వార్షిక ప్రణాళికలు ఉంటుంది ఆల్రెడీ. ఇది జూన్, జూలై మాసాలలో పూర్తి చేయాలి. మరి పాఠాల బోధన ఎప్పుడు ప్రారంభించాలంటే ఆగస్టు మాసం నుండి ప్రారంభించాలి. ఈ అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక సంసిద్ధత పాఠ్యాంశాలకు ఒక్కొక్క దానికి 3 పీరియడ్లను కేటాయించుకోవాలి. మనకు తెలుగు భాషలో ఒక పీరియడ్ అంటే 90 నిమిషాలు అని అర్థం. ఇక మొదటి పీరియడ్ చిత్రం గురించి మాట్లాడించాలి. తర్వాత వర్ణమాల, గుణింతాల చాటు, పదజాల నిర్మాణం అభ్యాసం కల్పించాలి. మిగతా 2 పీరియడ్లలో మిగిలిన అభ్యాసాలు చేయించాలి. ఆ విధంగా ఇది సంసిద్ధత పాఠాలకు సంబంధించి. ఇక పుస్తకంలో 14 పాఠాలు ఉన్నాయి. మనకి మూడో తరగతిలో 14 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠానికి సగటున 12 పీరియడ్లు అవసరమవుతాయి. అనగా 168 పని దినాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాఠాలను రూపొందించడం జరిగింది. మనకు మూడో తరగతిలో ఎన్ని పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్నాయంటే 14 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠానికి 12 పీరియడ్లు అయితే అవి బోధించడానికి 168 వర్కింగ్ డేస్ అనేది మనకు అవసరపడతాయి. ఇక పుస్తకంలో సంవత్సరాంతానికి సాధించాల్సినటువంటి సామర్థ్యాల జాబితా అనేటువంటిది ఉన్నది. మనకు పేజీలో ఉంటుంది. ఆ సంవత్సరంలో ఏం సాధించాలనేటువంటిది. ఇక తెలుగు భాష బోధనకు ప్రతిరోజు 90 నిమిషాల పీరియడ్ అనేది ఉంటుంది. మొదటి 45 నిమిషాల్లో పిల్లలకు బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. తర్వాత రెండో 45 నిమిషాల్లో ఆ రోజు బోధించిన దాని ఆధారంగా పిల్లలకు అభ్యాసం కల్పించాలి. అనగా పిల్లలకు చదవడం, రాయడం వంటి కృత్యాలను నిర్వహించాలి. మొదటి 45 నిమిషాలు మనం బోధిస్తే ఆ బోధనకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యాసం కల్పించే విధంగా చేయాలి. అంటే చదవడమా, రాయడమా, దాంట్లో ఏ యాక్టివిటీ ఉంటే అవి చేసిన తర్వాత మళ్ళీ ఉపాధ్యాయుడించాలి. వీటిని ఉపాధ్యాయుడు పరిశీలించి సరిదిద్దాలి. దాంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ని మళ్ళీ విద్యార్థులే సవరణ చేసుకునే విధంగా చేయాలి. అయితే ఒక పాఠానికి కేటాయించిన 12 పీరియడ్లను విభజించుకోవాలి. అంటే మొదటి పీరియడ్లో ఉన్మికీకరణ చిత్రం గురించి మాట్లాడడం, పాఠం ఉద్దేశం చెప్పడం, వాటి ఆధారంగా పిల్లలతో పదాలు, వాక్యాలు రాయించాలి. తర్వాత ఇది మొదటి పీరియడ్. తర్వాత రెండో పీరియడ్లో కనుక తీసుకుంటే పిల్లలు ఇట్లా చేయండి అనే దాని అంశం సంబంధించి దాని అవసరం ఆధారంగా చదవడం, రాయడం అనేది అభ్యాసం కల్పించాలి. తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పీరియడ్లో కనుక పాఠం బోధించడం
అంటే పాఠంలోని విషయాన్ని అవగాహన కల్పించాలి. ఆ పాఠంలో ముఖ్యంగా ఏ విషయం అయితే ఉంటుందో ఆ విషయాన్ని అవగాహన కల్పించాలి. ఇందుకోసం ఏం చేయాలి మరి? ఆలోచింపజేసే ప్రశ్నలను అడగాలి. ఈ విధంగా మనం చేయాల్సినటువంటి ఉంటాయి. ఇక విషయం ఆధారంగా చదవడం, రాయడం, పదజాలం వంటి సామర్థ్యాలపై అభ్యాసం కల్పించాలి. 3, 4, 5 పీరియడ్లలో. 1వ పీరియడ్లో చేయాల్సింది ఏంటి? ఉన్మికీకరణ చిత్రాన్ని గురించి మాట్లాడింపు చేయాలి. 2వ పీరియడ్లో పిల్లలు ఇట్లా చేయండి. 3, 4, 5 పీరియడ్లో చదవడం, రాయడం, పదజాలం వంటి వాటిపై అభ్యాసం కల్పించాలి. ఇక 6వ పీరియడ్ నుంచి 12వ పీరియడ్ వరకు ఇవి చేయండిలోని సామర్థ్యాల వారీగా ఇచ్చిన అభ్యాసాలను రోజుకొకటి చొప్పున చేయించాలి. అంటే మొదటి 40 నిమిషాల్లో ఎట్లా చేయాలో అర్థం చేయించి 2వ 40 నిమిషాల్లో పిల్లలతో సొంతంగా రాయించాలి. ఇక్కడ మనకు ఒక ప్రొఫార్మా కూడా మనకు ఇవ్వడం జరిగింది. బోధన అభ్యసన ప్రక్రియలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి వీలుగా పాఠ్య ప్రణాళికలు రూపొందించుకోవాలి. తెలుగు పాఠ్య ప్రణాళిక కింది విధంగా రూపొందించుకోవాలి. ఆల్రెడీ డిఎడ్ చేసినటువంటి వాళ్ళు కానీ బిఎడ్ కానీ వాళ్ళకి సంబంధించి ప్లాన్స్ ఎట్లా రాయాలి, ఏ సబ్జెక్టు ప్లాన్స్ ఎట్లా రాయాలో మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ పాఠం పేరు, బోధించడానికి అవసరమైన పీరియడ్లు, సాధించాల్సినటువంటి సామర్థ్యాలు అనేటువంటివి మనకి ఇవ్వడం జరిగింది. పీరియడ్ల వారీగా విభజన, పీరియడ్ సంఖ్య, ఎన్నోది 1వ అయితే 1, బోధనాంశం ఏమైతే ఉందో, బోధించే వ్యయం ఏ విధంగా బోధిస్తారు, సామాగ్రి వనరులు, 2వ 45 నిమిషాల్లో విద్యార్థులకు కల్పించేటువంటి అభ్యాసం ఏదైతే ఉంది అనేటువంటిది. ఇక ఈ విధంగా పాఠ్య బోధనకు అవసరమైన అదనపు సమాచార సేకరణ ఏం చేశారు? పాఠం బోధించిన అనంతరం ఉపాధ్యాయుని ప్రతిస్పందన, అంటే ఇదే విధంగా చేయాలనేటువంటిది ఏం లేదు. దీనికంటే ఇంకా మంచిగా మనం ప్లాన్ కనుక చేయగలిగి ఉంటే ఆ విధంగా చేసినా సరే. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మనకు తెలిసి ఉండాలి. మన ఒక తరగతికి సంబంధించి విద్యార్థులకు మనం బోధిస్తున్నామంటే ఆ పుస్తకానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మనకు తెలిసి ఉండాలి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలేంటి, ముందు మాట ఏంటి, ఉపాధ్యాయుడికి ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, దాంట్లో సంసిద్ధత పాఠ్యాంశాలు ఏమున్నాయి, దాంట్లో పద్యాలకు సంబంధించి, వచనాలకు సంబంధించి, ఇంకా వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అన్నీ తెలుసుకొని మనం అన్ని రకాల బోధనా సామాగ్రి మనం సమకూర్చుకొని పాఠ్యాంశాలను బోధించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా మనకు దీంట్లో అన్ని అంశాలు, ప్రాజెక్ట్ పనులు ఎట్లా చేయాలా, స్వీయ రచన ఏంటి, సృజనాత్మక వ్యక్తీకరణ ఏంటి, వాటికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి తీసుకుంటే జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి మాసాల్లో పిల్లల ప్రగతి నమోదు చేయాలి. ఎప్పుడు? జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి. ఇప్పుడు ప్రగతి నమోదు అంటే మనకు రిజిస్టర్ ఉంటాయి కదా, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు కదా, వాటికి సంబంధించి మనం ఆ విధంగా చేయాలి. వాళ్ళకు మరి ఏ విధంగా నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా పెట్టాలంటే ఈ అంశాలను సేకరించుకొని ఆ అంశాలకు తగ్గట్టుగా మనం పెట్టాలి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి అంటే చదివిన అంశం గురించి మాట్లాడడం, పిల్లలు రాసినటువంటి అంశాలు, నోట్ పుస్తకాలలో ఏమేమి రాస్తారు, తర్వాత ప్రాజెక్ట్ పనులు ఏం చేస్తారు, లఘు పరీక్ష అంటే మనం పెట్టినటువంటి చిన్న టెస్ట్ ఆధారంగా వీడికి వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయాలి, మార్కులు ఎట్లా కేటాయించాలి, ఎఫ్ఏకి ఎలా కేటాయించాలి, ఎస్ఏకి ఎలా కేటాయించాలి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం కోసం ఉపాధ్యాయులు సొంతగా ప్రశ్నపత్రాలను 40 మార్కులకు రూపొందించుకొని నిర్వహించాలి. 10 మార్కులను ఏం చేయాలా? వినడం, మాట్లాడడం, ధారాళంగా చదవడాన్ని పరిశీలించి కేటాయించాలి. ఇవి మనం ఈ విధంగా మనం ఈ ఉపాధ్యాయుడి సూచనలన్నీ చదువుకొని ఆ విధంగానే మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక వందే మాతరం, తర్వాత జనగణమన, ప్రతిజ్ఞ, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పిల్లలు కింది అంశాలు చదవండి, ఆ సూచనల ప్రకారం చేయండి. అంటే ఈ పిల్లలకు సంబంధించి మనం కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిల్లలకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళని ఫాలో కమ్మని చెప్పడం. ఇక తర్వాత మనకు పాఠ్యాంశాలలోకి వెళ్తే మనం ఇంతకుముందు తెలుసుకుందాం. పాఠ్యపుస్తకానికి సంబంధించి ఆ సంవత్సరానికి సంబంధించి సాధించాల్సినటువంటి సామర్థ్యాల కింద ఈ ఆశించిన అభ్యసన ఫలితాలు అనేటువంటిది ఈ అంశం. విద్యార్థులు ఏమి నేర్చుకుంటారంటే ఇవన్నీ నేర్చుకుంటారు.
తాము విన్న, చూసిన, చదివిన అంశాల్లోని విషయాలు, సంఘటనలు, పాత్రలు, శీర్షికలు మొదలగు వాటి గురించి మాట్లాడగలరు. తమ అభిప్రాయం చెప్పగలరు. చిత్రాల గురించి మాట్లాడగలరు. ఇవన్నీ విద్యార్థులు ఈ సంవత్సరంలో చేయగలిగి ఉంటారు. ఈ 3వ తరగతిలో మనకు ఉన్నటువంటి పాఠ్యాంశాల సంఖ్య తీసుకుంటే 14 పాఠ్యాంశాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ చదువు ఆనందించు కింద కూడా కొన్ని మనకు పాఠ్యాంశాలు ఇచ్చారు. అయితే దీంట్లో ప్రక్రియలకు సంబంధించినటువంటి ఈ తరగతి నుంచి మనకు పరిచయం చేయడం జరిగింది. అంటే పాఠ్యాంశ రూపం అంటే ఒక పాఠ్యాంశం ఏ రూపంలో ఉంది అనేటువంటి అంశం గురించి మనకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఈ విషయ సూచిక కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. మన క్రమ సంఖ్య, పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, నెల, పుట, పేజీ నంబర్ సంబంధించి ఇచ్చారు. మనకు 1 to 10 ఉన్నటువంటి సంసిద్ధత పాఠాలు పునశ్చరణ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఇది దేనికి సంబంధించి అంటే చిత్రాలకు సంబంధించి. ఇది జూలై నెలలో కంప్లీట్ చేయాలి. సంసిద్ధత పాఠ్యాంశాలు ఏ నెలలో కంప్లీట్ చేయాలంటే జూలై నెలలో కంప్లీట్ చేయాలి. ఇక ఆగస్టు నుంచి మనకు 3వ తరగతి పాఠ్యాంశాలను ప్రారంభించాలి. వానదేవుడ అనేటువంటి ఒక అంశం తీసుకుందాం. వానదేవుడ అనేటువంటి పాఠం ఉంది. ఈ పాఠము ఇతివృత్తం దేనికి సంబంధించి అంటే పర్యావరణం అనేటువంటి దానికి సంబంధించి. వానదేవుడ అనేటువంటి పాఠ్యాంశం పర్యావరణం అనేటువంటి అంశానికి సంబంధించి ఉంది. ఇది మరి ఏ ప్రక్రియ? ఒక గేయంగా ఇచ్చారో, ఒక పాటన, కథన, లేకపోతే సంభాషణ, ఇంకా ఏంది అనేది తీసుకుంటే కనుక ఇది ఒక గేయానికి సంబంధించినటువంటిది. ఏం పాఠం? వానదేవుడ అనేటువంటిది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే గేయానికి సంబంధించి. అది ఇతివృత్తం దేనికి సంబంధించి అంటే పర్యావరణ, అంటే ఈ పాఠ్యాంశము దేనికి సంబంధించి ఉంటుంది? పర్యావరణానికి సంబంధించి. అలాగే ఇప్పుడు ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశం ఎట్లా తెలుసుకున్నామో ఇది ఏ ప్రక్రియ, దీని ఇతివృత్తం ఏంటి, ఒకవేళ దీని కవి ఉంటే, దీని రచయిత ఉంటే వారు ఎవరు, వాళ్ళు రాసినటువంటి రచనలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలను కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇది వానదేవుడికి సంబంధించినటువంటి అంశం. విషయ సూచికలో మనకి ఇవి 3 అంశాలు మాత్రమే తెలుసుకుందాం. ఇక తర్వాత బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశము ఇతిహాసానికి సంబంధించింది. ఇది కథ. ఏ విధంగా మరి భీమునికి సంబంధించినటువంటి అంశం మనకు ఒక కథగానిచ్చారు. అమ్మ అనేటువంటి పాఠ్యాంశం ఏ విధంగా ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా అమ్మ అనేటువంటి పాఠం ఉంది. ఈ పాఠం ఏ విధంగా ఉందంటే మళ్ళీ గేయ రూపకంగానే ఉంది. దయ అనేటువంటిది ఇది చదువు ఆనందించే కింద మనకి ఈ అంశం ఇచ్చారు. ఈ దయ అనేటువంటిది ఏంటంటే ఇతివృత్తం భూతదయ అంటే మిగతా ప్రాణుల యందు మనుషుల పట్లే, మనుషులకు ఏ విధంగా ఒక శరీరము ఏ విధంగా ఉందో మిగతా జంతువులకు కూడా ఒక శరీరం ఉంటాయి, వాటికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి కూడా జీవించాలనేటువంటి కోరిక ఉంటుంది, ఆకలి దప్పుకలు అన్నీ ఉంటాయి. కాబట్టి వేరే జీవరాశులను కూడా ఆదరించడం అనేటువంటి పాఠ్యాంశము ఈ దయ అనేటువంటి ఉంది. ఇది కూడా ఒక కథకు సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత మన పండగలు తీసుకుంటే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఇది ఏ రూపకంగా ఇచ్చారంటే సంభాషణ. తర్వాత కాకుల లెక్క లేగదూడ, ఇది కాకుల లెక్క లేగదూడ వేరుపడు. కాకుల లెక్క అనేటువంటిది హాస్యానికి సంబంధించి ఇది ఒక కథ. కాకులను ఏ విధంగా లెక్కించడం అనేటువంటిది కొంత హాస్యంతో కూడినటువంటిది, కాబట్టి ఇది హాస్యానికి సంబంధించినటువంటి ఇతివృత్తం. తర్వాత లేగదూడ భూతదయ గేయానికి సంబంధించి. తర్వాత నీటి అందాలు అనేటువంటిది దర్శనీయ ప్రదేశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఉన్నది. ఇది వ్యాస ప్రక్రియ అంటే వ్యాస రూపంలో ఉన్నది కాబట్టి. మతిమరుపు ఈగ అనేటువంటిది ఒక కథ రూపకంగా ఉంది, ఇది కూడా ఒక హాస్యానికి సంబంధించి. తర్వాత ఏమేమి చూడాలి, ఇది గేయానికి సంబంధించే, ఇది ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత వేమన శతకం అనేటువంటిది ఏ ప్రక్రియ అంటే పద్యాలకు సంబంధించి, అది దేనికి సంబంధించి అంటే మనకు విలువలకు సంబంధించి తెలియజేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేటువంటిది ఒక వ్యాస ప్రక్రియ కింద ఇచ్చి మన సంస్కృతికి సంబంధించినటువంటి ఇతివృత్తంగా చేర్చడం జరిగింది. అలాగే తోటతల్లి ఇది కూడా గేయమే, ఇది పర్యావరణానికి సంబంధించి. తర్వాత పక్షులు అనేటువంటి అంశం ఇది కూడా గేయమే, ఇది పర్యావరణానికి సంబంధించి. తర్వాత మహాత్ముడు ఇది వ్యాసానికి సంబంధించి, ఇది స్ఫూర్తి. ఈ ఇతివృత్తం దేనికి సంబంధించి అంటే స్ఫూర్తి, ఆదర్శంగా తీసుకోవాలి అతను చేసినటువంటి
అందులో ఈ పాఠ్యాంశంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఒక ఆదర్శాలను మనం కూడా పాటించాలి, అది స్ఫూర్తి. తర్వాత ఆట బతుకు అనేటువంటిది ఇది గేయం, పిల్లల యొక్క ఆసక్తులు నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి. ఇక తర్వాత చెట్టు కోరిక అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ చెట్టు కోరిక అనేటువంటిది కథ, ఇది సృజనాత్మకతకు సంబంధించింది. అంటే ఇది ఒక కాల్పనికమైనటువంటి కథ, అంటే క్రియేట్ చేసింది. ఇంకో అంశం కొబ్బరి బొండం అనేటువంటి ఉంది, ఇది చిత్రకథ, ఇది హాస్యానికి సంబంధించి ఉంది. ఇది 3వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. ఈ పాఠ్యాంశాలకు సంబంధించి కొన్ని కఠినమైనటువంటి పదాలు అర్థాలు అనేటువంటిది మనకు పాఠ్యం పుస్తకం చివరిలో ఇవ్వడం జరిగింది. ఇవి మనకు 14 పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రతి ఒక్క పాఠ్యాంశము ఒక ఇతివృత్తంతో కూడి ఉంటుంది. ఈ ఇతివృత్తము ఏ విధంగా ఉంటుందంటే ప్రక్రియ రూపకంగా ఉంటుంది. అది గేయన, కథన, సంభాషణ లేదా వ్యాసమ అనేటువంటి పద్యాల ఏదో ఒకటి ఉంటుంది. వేమన శతకం ఉంది, ఏ విధంగా ఉంటుంది? పద్యాల రూపకంగా ఉంది. ఏమందిస్తాం మరి పద్యాలు అనేటువంటిది విలువలను అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పాఠ్యాంశాన్ని మనకి ఈ విధంగా చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఆగస్టులో ప్రారంభమై ఎప్పటి వరకు అయిపోతుంది? ఫిబ్రవరిలో సిలబస్ అనేది కంప్లీట్ కాబడుతుంది. ఇది ఈ విధంగా మనకు ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ మనకు టోటల్గా మనకు ఈ పాఠ్యాంశాలు సంసిద్ధత పాఠ్యాంశాలు. చూడండి, మీకు ఇక్కడ చిత్రం ఉన్నది, ఇల్లు అనేటువంటి సంసిద్ధత పాఠం ఉంది. ఈ ఇల్లు అనేటువంటి సంసిద్ధత పాఠ్యాంశాన్ని చిత్రాన్ని చూడాలి. చిత్రానికి సంబంధించినటువంటి మనకు ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలకు సంబంధించి మాట్లాడడం కానీ రాయడం కానీ అంశాలు ఉంటాయి. ఇది విద్యార్థులకు సంబంధించి ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే ఈ 10 పాఠ్యాంశాలు కూడా మనం చదివేసేయచ్చు. అదే అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తుంది, ఉన్నవాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి అన్ని ప్రశ్నలు ఉండడం ద్వారా విద్యార్థులకు ఈ భాషా నైపుణ్యాలు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు దానికి సంబంధించినటువంటి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సుమారు 10 సంసిద్ధత పాఠ్యాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంసిద్ధత పాఠ్యాంశాలు పూర్తి అయిన తర్వాతనే మనకు మొట్టమొదటి పాఠం వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశం అనేటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది.